ఓకే. ఊప్స్ కాన్సెప్ట్లో ఏమేమి అదే సరే ఆపరేటింగ్ సిస్టమ్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి ఆపరేటర్స్లో ఆపరేటర్స్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి మీకు ఏమేమి చెప్పినా చెప్పండి. అసైన్మెంట్ అర్థమెటిక్ అసైన్మెంట్ నెక్స్ట్ కంపారిజన్ కంపేర్ రిలేషనల్ ఓకే తర్వాత లాజిక్ లాజిక్ బిట్ వైజ్ ఓకేనా ఇవి మనకు మెయిన్ కాన్సెప్ట్స్ మన తర్వాత టెర్మినల్ ఆపరేటర్స్ అన్ని నేను ఫర్దర్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడంటే రియల్ టైంలో ఎప్పుడన్నా మనకి యూజ్ అయినప్పుడు మీకు అది కరెక్ట్గా అర్థమవుతుంది దానికోసం నేను ఇప్పుడు చెప్పలేదు టెర్మినల్ ఆపరేటర్స్ అవి ఉంటాయి నేను అది ఫర్దర్ కాన్సెప్ట్స్లో వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రియల్ టైంలో ఓకేనా ఇప్పుడు మనకి మెయిన్ 5 కాన్సెప్ట్స్ మీకు అథమెటిక్ తెలుసు కదా ఎడిషనల్ సబ్ట్రాక్షన్ ఓకేనా అప్పుడు యూజ్ చేస్తాం అసైన్మెంట్ ఆపరేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేసినప్పుడు యూజ్ చేస్తాం సార్. వేరు అసైన్ చేస్తారు అసైన్ చేసినప్పుడు అది ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ ఆర్ నాట్ ఈక్వల్ కాదని మనం అప్పుడు చెక్ చేస్తాం దానివల్ల యూజ్ చేస్తాం అంతే కదా ఎస్ సార్. నెక్స్ట్ రిలేషనల్ అంటే ఇవన్నీ మీకు తెలుసు కదా కంపేర్ రిలేషనల్ రిలేషనల్ అంటే ఏంటి టూ వాల్యూస్ ని కంపేర్ చేస్తాం సార్. యా ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టూ వేరియబుల్స్ని మనం కంపేర్ చేస్తాం రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం ఓకేనా ఇప్పుడు అండ్ లాజికల్ లాజికల్ అంటే ఐడియా ఉందా అందరికి ఎస్ సార్. మనం ఎప్పుడు ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తాం రెండు నాకు కరెక్ట్ అయితేనే అది ట్రూ అని వస్తుంది లేకపోతే ఫాల్స్ అని వస్తుంది ఓకేనా తర్వాత ఆర్ అంటే అట్లీస్ట్ రెండిట్లో మనకు ఒకటైనా అవ్వాలి కదా ఎస్ సార్. నాట్ అంటే ద ఆర్ ఆర్ కి రివర్స్ రివర్స్ ఓకే ఇప్పుడు నాకు ఇప్పటివరకు ఓకే నాకు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా క్లారిటీగా అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఎవరన్నా అసలు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలాగవుతుంది ఏంటి ఎవరైనా కనివన్న ఆన్సర్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా ఇది ఒకసారి మళ్ళీ రాసుకోండి నోట్స్ వాట్ ఈస్ బిట్ వైజ్ ఆపరేటర్ ఎనివన్ కన్ ఆన్సర్ అసలు బిట్ వైజ్ ఆపరేటర్ అంటే ఏంటి అది ఎలా కన్వర్ట్ అవుతుంది దేన్ని యూజ్ చేసుకుని కన్వర్ట్ అవుతుంది ఈ ఆపరేటర్ ఏంటంటే మనకు వాల్యూస్ అన్ని 0 1s లో కన్వర్ట్ అవుతాయి బైనరీ ఈక్వేషన్స్ లో ఓకేనా బైనరీ ఈక్వేషన్ అంటే ఐడియా ఉంది అందరికి బైనరీ అంటే రెస్పాండ్ ఎస్ చాట్ సార్. బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి వాట్ ఈస్ బైనరీ అంటే ఏంటి 0 1s లో ఉంటాయి మన టూ వన్స్. సిస్టమ్ లాంగ్వేజ్ అంతా బైనరీలోనే ఉంటుంది 0 1s లోనే ఉంటుంది ఇప్పుడు మనం 10 అనే వాల్యూని నేను బైనరీలోకి మార్చాలనుకుంటున్నాను ఎలా కన్వర్ట్ చేస్తారు ఐడియా ఉంది మీకు అది ఎలా కన్వర్ట్ చేస్తారండి మన బైనరీ ఈక్వేషన్స్ ఉంటాయి 2 పవర్ అన్న ఐడియా ఉంది అందరికి 2 పవర్ అని ఇది ఫార్ములా అన్నమాట మనం సాటిస్ఫై అయ్యే వరకు 2 పవర్ అనేది యూజ్ చేస్తాం ఎలా 2 పవర్ 0 2 పవర్ 0 2 పవర్ 1 అలాగా 2 పవర్ 0 ఎంత వాల్యూ 2 పవర్ 0 వాల్యూ 1 2 పవర్ 1 అంత 2 పవర్ 1 అంత ఆన్సర్ చేయండి 2 పవర్ 1 వాల్యూ ఎంత 2 టూ సార్. నెక్స్ట్ 2 పవర్ 2 4 2 పవర్ 3 8 2 2 పవర్ 5 2 పవర్ 4 16 16. ఓకేనా అలా మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం మన ఈ వాల్యూ సాటిస్ఫై అయ్యే వరకు మనం ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాం అలా ఓకేనా ఇప్పుడు చూడండి నాకు 10 అనేది ఫిట్ అవ్వాలి దీంట్లో ఎలా ఫిట్ చేస్తారు
నాకు బైనరీ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, 1 + 2 ఎంత? 3. 10కి ఈక్వల్ 3. అవుతుందా? ఈక్వల్ అవ్వట్లేదు. 4 4 + 2 + 1 ఎంత? 7. 10కి ఈక్వల్ అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ 2 + 4 అవుతుందా? 12 అయిపోతుంది. అంటే ఇంక్రీజ్ నాకు ఇంకా 2 వాల్యూస్ అనేది ఇంక్రిమెంట్ అయింది. నాకు అది తీసుకోకూడదు. 8 + 2 ఎంత? 10. సరిపోతుంది కదా. మనం ఎక్కడ తీసుకు వాల్యూ అనేది ఫిట్ అవుతుందో అక్కడ మనం 1 అని తీసుకుంటాం. ఓకేనా. తర్వాత 0, మళ్ళీ 1, 0. ఓకేనా. మనకి వాల్యూ అర్థమైందా? ఇప్పుడు నాకు 10 వాల్యూ ఎంత? 1 0 0 1 1 0. ఓకేనా. ఇది మనం 4 వాల్యూ కనుక్కుంటారు. అలాగే నాకు 4 వాల్యూ చెప్తారా వాళ్ళు? 0 1 0 0. ఎంత? 0 0 1 0 0. 0 00. అంతే కదా. ఇప్పుడు నాకు ఎండ్ ఆపరేటర్స్ అంటే మీకు పైన లాజిక్ ఐడియా ఉంది కదా. ఎండ్ ఆపరేటర్ అంటే ఏంటని. ఇది ఎండ్ ఆపరేటర్ అన్నమాట బైనరీలో. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి ఎండ్ ఆపరేటర్ యూస్ చేసి. అయితే నాకు రెండు ట్రూ అవ్వాలి లేకపోతే ఫాల్స్ అవ్వాలి. నాకు ఆన్సర్ ఏంటి వస్తుందో చెప్పండి. చెప్పండి నాకు ఆన్సర్ ఏమొస్తుంది. ఎండ్ ఆపరేటర్ అంటే ఐడియా ఉంది కదా మీకు. నాకైతే రెండు ట్రూ అవ్వాలి లేకపోతే రెండు ఫాల్స్ అవ్వాలి. నాకు రెండు కండిషన్ అంటే సక్సెస్ అవ్వాలి కదా. నాకు అవుట్పుట్ ఏం గెస్ట్ చేయండి. మీరు మైండ్లో జస్ట్ 310 వస్తుందని అనుకుంటున్నారా? అంటే రాంగ్ ఆన్సర్ అది. నాకు రెండు ట్రూ అవ్వాలి లేకపోతే రెండు ఫాల్స్ అవ్వాలి. ఏదో ఒకటి అది. నాకు ఏదో ఒకటి ట్రూ అయితే తీసుకోదు. ఇక్కడ ఎలాగొన్నా చూడండి కండిషన్. 0 2 జీరోస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? 0. 1 0 ఉంది. నాకు ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు మళ్ళీ 0. తర్వాత ఇక్కడ కూడా అంతే. ఇక్కడ అంతా మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది? జీరోస్ వస్తాయి. 4 జీరోస్. ఏంటంటే మీకు ఇక్కడ రాశారు చూసారా, వివో 1811. దీనికి ఆర్ ఆపరేటర్స్కి యూజ్ అవుతుంది అది. నాకు రెండిట్లో ఏది సాటిస్ఫై అయినట్టే. ఇప్పుడు 0 0 0 1 0 1 0 1 1 1 0 1. ఓకేనా. 1 3 1 0 అనేది ఇప్పుడు యాక్సెప్ట్ అవుతుంది. ఓకేనా. ఓకే సార్. ఇప్పుడు ఇది పవర్ ఉంది కదా, పవర్ సింబల్. దీనికి ఆర్కి రివర్స్ మాట. ఎక్స్ఆర్ ఇది. ఓకేనా. దీన్ని ఎక్స్ఆర్ అంటారు. ఆర్కి రివర్స్. అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. జీ ఆర్కి రివర్స్ అంటే ఏంటి? 1 ప్లేస్లో జీరోస్ వస్తే 0 ప్లేస్లో 1 వస్తుంది. ఓకేనా. రివర్స్ కదా. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? 000 1. ఓకేనా. రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఎంత మందికి ఐడియా ఉంది? దీన్ని ఏమంటారు చెప్తారు ఎవరన్నా? ఎనివన్ కన్నా ఆన్సర్. దీన్ని ఏమంటారు? రైట్ షిఫ్ట్ అంటారు, లెఫ్ట్ షిఫ్ట్ అంటారా? ఎవరన్నా ఆన్సర్ ఇవ్వండి. దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ అంటారు. మనం ఎలాగ ఆపరేటర్ యూజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏం ఫార్ములా చెప్తారు ఎవరన్నా? పర్లేదు చెప్పండి. a × 2 n. అంతేగా. దీని ఫార్ములా ఇది. ఓకేనా. మన ఫార్ములా రాసాం. ఓకే. నాకు లెఫ్ట్ షిఫ్ట్ ఫార్ములా ఏంటి? a × 2 n. ఇప్పుడు నాకు దాంట్లో సాటిస్ఫై అవ్వాలి. ఏ వాల్యూ మనకు తెలుసు. ఎంత ఏ వాల్యూ ఎంత? 10. ఓకే. 10 తీసుకున్నాం. ఇంటూ చేశాను. నెక్స్ట్ ఇంటూ చేశాను. నెక్స్ట్ 2 n అడుగు. 2 n ఇక్కడ 2 n అడుగుతున్నాడు. నాకు 2 n వాల్యూ 2 అంటే ఓకే 2 అంటే ఐడియా ఉంది. 2 ఇచ్చాను. n ప్లేస్లో ఏం తీసుకోవాలి? 1. 1 ఎందుకు తీసుకోవాలి చెప్పండి. నేను 1 ఎందుకు తీసుకోవాలి? నేను అక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాస్తాను చెప్పండి. ఈజ్
లెస్ దెన్ 1 అని రాశాను. నాకు అక్కడ ఏం జరగాలని ఇచ్చాను ప్రింట్ స్టేట్మెంట్లో. నాకు ఒక షిఫ్ట్ జరిగితే సరిపోద్దని ఇచ్చాను. అందుకు 1 ఇక్కడ మనం ఇక్కడ మనకి ఎన్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నాము, దాన్ని బట్టి మనం ఇక్కడ ఎన్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ 1 షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 1 అని తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నా ఆన్సర్ అని చెప్పండి. ఇక్కడ 20. 20కి బైనరీ ఈక్వేషన్ కనుక్కోండి. 20కి బైనరీ ఈక్వేషన్ కనుక్కోండి. అంతేనా? 10100. యా, దీనికి ఇప్పుడు చూడండి, నేను ఏం చేశాను, లెఫ్ట్ షిఫ్ట్ చేశాను. ఇక్కడ 10కి ఇక్కడ 10 ప్రింట్ చేస్తాను. నేను 10 కదా షిఫ్ట్ చేసింది, లెఫ్ట్ షిఫ్ట్ చేసింది. ఇక్కడ 10 వాల్యూ ఏంటి, 1010. షిఫ్ట్ అయిందా లెఫ్ట్ సైడ్కి ఒక వాల్యూ? అర్థమే, షిఫ్ట్ అయింది చూసారా, ఒక వాల్యూ అనేది షిఫ్ట్ అయిందా ముందుకి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేకపోతే మనం నార్మల్గా ఏం లేకపోతే 0 తీసుకుంటాం. ఇక్కడ ఏం లేకపోతే 0 తీసుకుంటాం. ఇక్కడ ఏం జరిగింది, 1 అంటే ముందుకు షిఫ్ట్ అయింది. ఇక్కడ 0 అనేది ముందుకు షిఫ్ట్ అయింది, 1 అనేది అలా షిఫ్ట్ అయింది, లెఫ్ట్ షిఫ్ట్ అయింది. అర్థమైందా? షిఫ్ట్ ఆపరేటర్ అలాగే యూస్ అయిందా? నాకు రిప్లై ఉంది ఎస్ అని. Yes, sir. అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీరు రైట్ షిఫ్ట్ చేస్తారా, ఫార్ములా ఇస్తాను. ఫార్ములా ఏంటి, a/2 అని. దీనికి షిఫ్ట్ చేసి చూడండి, ఆన్సర్ చెప్పండి నాకు. మొత్తం షార్ట్ చేసిన తర్వాత ఆన్సర్ చెప్పండి. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 10/5 కదా. మీరు చేయండి, నేను చేస్తా. మీరు చేసిన ఆన్సర్కి నాకు ఆన్సర్కి మ్యాచ్ అయిందిలా చెక్ చేసుకోండి. 10/5 సరే 2. ఆన్సర్ ఎంత, 5. నాకు 5కి బైనరీ ఈక్వేషన్ ఎంత, 101. 101. అంతే, 101. ఓకే, నెక్స్ట్ దీనికి చూడండి, బైనరీ ఈక్వేషన్ చేసాం. అయిందా, రైట్ షిఫ్ట్ అయిందా, 10కి రైట్ షిఫ్ట్ అయిందా? టెన్కి రైట్ షిఫ్ట్ అయిందా లేదు చెక్ చేయండి ఒకసారి. రైట్ షిఫ్ట్ అంటే రైట్కి మూవ్ అవుతుంది ఒక వాల్యూ అని. షిఫ్ట్ అయిందా? అర్థమైందా ఆపరేటర్స్ ఇక్కడ వరకు? ఇది రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? అక్కర్లేదా? చూద్దాం సార్. ఓకే, మీకు ఆపరేటర్స్ వరకు ఏమి ఎగ్జిక్యూట్ చేయక్కర్లేదు కదా. ఆపరేటర్స్ ఇప్పుడు వరకు ఈ కాన్సెప్ట్ కాకుండా వేరే కాన్సెప్ట్ వరకు ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా, ఎగ్జిక్యూట్ No, అవుతుంది sir. లేదా. ఓకే, No. ఇప్పుడు నేను ఆన్లైన్ కంపేర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కనిపిస్తుందా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏ వాల్యూ 10 అని తీసుకున్నాను, ఇందాక వాల్యూస్ తీసుకున్నాను. ఏ వాల్యూ 10 తీసుకున్నాను, పి ఆపరేటర్ కదా పర్ఫామ్ చేయాల్సింది. గైస్ 1 minute, ఓకేనా? ఓకేనా, ఇప్పుడు నేను షిఫ్ట్ చేస్తున్నా.
మనం ఏ షిఫ్ట్ చేద్దాం? లెఫ్ట్ షిఫ్ట్ చేద్దాం ఫస్ట్. ఏ షిఫ్ట్ వన్. వన్ వన్ చేద్దాం, టూ టూ చేద్దాం. ఫస్ట్ వన్ చేసి చూద్దాం, తర్వాత మీరు టూతో తర్వాత ట్రై చేద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి నాకు. 20 వచ్చిందిగా. ఆన్సర్ కరెక్ట్గానే వచ్చిందా మీకు అప్పుడు? ఇందాక ఇందాక దాంట్లో రాసుకున్నారు కదా, ఒకసారి చూడండి ఆన్సర్ కరెక్ట్గానే వచ్చిందా. దీని బైనరీ ఈక్వేషన్ కనుక్కుంటే మీకు ఎలా కన్వర్ట్ అయిందో కనిపిస్తుంది. ఓకేనా? 20 బైనరీ ఈక్వేషన్ ఏంటి? 10100. ఇంతేనా? షిఫ్ట్ అయిందిగా. నెక్స్ట్ రైట్ షిఫ్ట్, దీనికి రైట్ షిఫ్ట్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఏమొస్తుంది? 5 వస్తుంది. 5 బైనరీ ఈక్వేషన్ ఏంటి? 101 కదా. సరిపోయిందా రైట్ షిఫ్ట్? ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే. నేను 2 షిఫ్ట్ చేస్తున్నాను, దీన్ని కూడా 2 షిఫ్ట్ చేస్తాను. వాల్యూ ఎంత వస్తుంది చెక్ చేయండి. 40 వచ్చింది. 40కి బైనరీ ఈక్వేషన్ కనుక్కోండి. 2కి బైనరీ ఈక్వేషన్ అంత షిఫ్ట్ అయితే 1 కదా. 1 0గా వస్తుంది లాస్ట్లో. అంతేనా? 2కి బైనరీ ఈక్వేషన్ 01 వస్తుంది, 10 వస్తుంది. ఎందుకంటే ఇదేమో 2, ఇదేమో 1 కదా. దీని ముందు జీరోస్ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? క్లారిటీగా ఉంది ఇక్కడ వరకు? నాకు రిప్లై ఇవ్వండి. ఎస్ అర్థమైందా? సార్. షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి? నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు వరకు బేసిక్స్ ఈ మాట. ఈ బేసిక్స్ అని అందరు పర్ఫెక్ట్గా ఉన్నారు కదా. ఇక్కడ వరకు ఆపరేటర్స్ వరకు పర్ఫెక్ట్గా ఉండాలి. నీకు దీంట్లో చిన్న డౌట్ ఉన్నా మళ్ళీ నన్ను అడగండి, నేను ఆన్సర్ చేస్తాను నీట్గా. ఎందుకంటే ఈ టాపిక్స్ మీద మనం ఫర్దర్గా వెళ్తాం. ప్రతి దాంట్లో మీరు ఎంత ప్రోగ్రామ్ రాసినా ఈ 3 టాపిక్స్ లేకుండా మీకు ఏ ప్రోగ్రామ్ ఉండదు. ఓకేనా? దానికోసమే. ఓకే నెక్స్ట్ ఇక్కడ అందరూ పర్ఫెక్ట్ కదా ఇక్కడ వరకు? సార్. ఎస్ సార్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయి చెప్పండి? కండిషనల్ స్టేట్మెంట్లు ఏమేమి ఉంటాయి? చెప్పండి, పర్లేదు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇక్కడ చూసి చెప్పండి, పర్లేదు. ఇఫ్ కండిషన్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉంటాయి. ఈ 3 కండిషన్ ఉంటాయి. ఇప్పుడు ఏ కండిషన్ ఎప్పుడు యూజ్ చేయాలో మీకు తెలుసా? ఏ కండిషన్ ఎప్పుడు యూజ్ చేయాలో మీకు తెలుసా? కండిషన్ స్టేట్మెంట్స్ లో మనకు 3 ఉన్నాయి కదా. 3 ఎప్పుడెప్పుడు ఏ టైంలో మనం యూజ్ చేస్తాం? మీకు అన్ని క్వశ్చన్స్ మాట. మీకు ఈ ఐడియా ఉంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా సాల్వ్ చేయాలో మీకు ఐడియా వస్తుంది. దానికోసం నేను అడుగుతున్నాను. ఏది ఎప్పుడు ఎప్పుడే యూజ్ చేయాలో తెలుసా? ఆన్సర్ ఇవ్వండి, పర్లేదు. ఎస్ ఆర్ నో. 1 లైన్ ఆన్సర్ ఇచ్చాను నాకు. ఎస్ అంటే నేను మళ్ళీ ఎస్ చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఎస్ తెలిస్తే మీకు 8 మందికి అది తెలిసి ఏంటని నాకు ఐడియా కోసం. ఇఫ్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సింగిల్ కండిషన్ condition. ఉన్నప్పుడు. సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఎలా? నాకు అది కండిషన్ కరెక్టా కాదు చెక్ చేయనప్పుడు మనం యూజ్ చేస్తాం సింగిల్ కండిషన్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? 2 conditions. ఇది లాస్ట్ది. 3 conditions. 3 కండిషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తామా? Multi conditions. మల్టీ కండిషన్. దీనికి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? ఏ కండిషన్లో ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా ఎవరన్నా? ఓ ప్రోగ్రామ్. ఎనీవన్ ఏది ఎప్పుడు యూజ్ చేయాలో మీకు తెలుసు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఎప్పుడు? సపోజ్ నాకు కండిషన్ కరెక్టా కాదా చెక్ చేసుకుంటాం యూజ్ చేస్తాం. ఇప్పుడు కండిషన్ కరెక్ట్ అయితే నాకు ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు A = 10 అని ఇచ్చేస్తాను. అది కూడా వద్దు.
ఏదో ఒక టెస్ట్ నాకు కరెక్ట్ అయితే ట్రూ అని రావాలి, లేకపోతే లేదని రావాలి. ఇది సెకండ్ కండిషన్. ఇప్పుడు ఏ ఈక్వల్ 10 అని ఇచ్చాను, ఏ ఈక్వల్ 10 అని చెప్పి నాకు 10 వాల్యూ కరెక్టా, ఏ వాల్యూ 10 కాదని నేను చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈ కండిషన్ యూజ్ చేస్తాం, ట్రూ అయితే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? మల్టీ కండిషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ప్రోగ్రామ్ కూడా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే. ప్రోగ్రామ్ ఏంటి చూడండి, రేటే ఇగో ప్రోగ్రామ్ టు ఫైండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అమాంగ్ ద 3 నెంబర్స్ అన్నాడు. మనం 3 నెంబర్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇది అందరూ తెలుసా, ఏ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ అని చెప్పి ఎంతమందికి ఐడియా ఉంది? ఒకసారి ఆన్సర్ చేయండి. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎన్ని మనకు ఆన్సర్ ఇది ఎందుకు, ఇది ఏంటో అందరికి ఎవరికైనా తెలుసా? రెస్పాండ్ అవును, తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని. టైం అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మనం ఒక వాల్యూ అనేది డైనమిక్గా స్టోర్ చేస్తాం దీన్ని యూజ్ చేసి. మీరు ఎప్పుడు మన వాల్యూ ఇప్పుడు ఎలా స్టోర్ చేస్తాం చెప్పండి, ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చేస్తాం. ఇది స్టాటిక్ మాట, మనం ఇచ్చేసిన తర్వాత మనం చేంజ్ చేస్తే ఒక ఉండదు, ఒకసారి ఇచ్చేస్తే. ఇప్పుడు సపోజ్ మీరు ఇదే ప్రోగ్రామ్ నేను రాశాను, నేను ఈక్వల్ 10 అని ఇస్తాను బ్యాక్గ్రౌండ్లో. మీ ఫ్రెండ్ వచ్చి నాకు ఏ అనేది 10 వాల్యూ కాదు 20 వాల్యూ కావాలనుకుంటాడు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ కోడ్లోకి వెళ్ళి కోడ్ అనేది మనం చేంజ్ చేయకూడదు. అవి ఎన్నిసార్లు అని చేస్తారు, అది కరెక్ట్ వే కాదు. మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఈ ఫార్మాట్లో స్టోర్ చేయాలి ఏదైనా డైనమిక్గా. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చి ప్రోగ్రామ్ రన్ చేశాడు అనుకోండి, రన్ చేసినంటే మీకు ఎంటర్ ద వాల్యూని త్రో చేస్తుంది. అప్పుడు మనం వాల్యూ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? మన అనుసారాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మల్టీ కండిషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చేయగలరా ఎవరన్నా? నేను ఇక్కడ ఉన్నది కోడ్ రిమూవ్ చేస్తాను, నాకు ఒకటి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఐడియా గెస్ చేయండి మామూలుగా. ఇక్కడ ఏమి ఇచ్చాను, రేటే చూడండి, ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ అమాంగ్ ద 3 నెంబర్స్ అన్నాడు. నాకేం కావాలి, 3 నెంబర్స్ కావాలి. మనం డైనమిక్గా 3 నెంబర్స్ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయమంటున్నాను, నాకు కంపారిజన్ మనకి ఏం చేయాలి, లార్జెస్ట్ నెంబర్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నాకు 3 నెంబర్స్లో ఏదో లార్జెస్ట్ నెంబర్ అంటే చెప్పండి. మనం ఆపరేటర్స్ ఏ ఆపరేటర్ యూస్ చేస్తాం? Less than, greater than. ఆపరేటర్ అడుగుతాను, ఏ ఆపరేటర్ యూస్ చేస్తాం? ఓకే, మీరు చెప్పింది కరెక్టే, ఆపరేటర్ చెప్పండి. ఈజీగా చెప్పొచ్చు మనం, ఎందుకంటే అక్కడ మనం 3 నెంబర్స్ ఎలా చేస్తాం? 3 నెంబర్స్ అక్కడ ఆల్రెడీ చెప్పేసాను, క్వశ్చన్లోనే ఉంది మనకి ఏ ఆపరేటర్ యూస్ చేయాలన్నది. మాకు 3 నెంబర్స్లో నాకు లార్జెస్ట్ నెంబర్ కనుక్కోవాలి, లార్జెస్ట్ నెంబర్ కదా. అప్పుడు ఏం చేస్తారు, మీరు కంపారిజన్ అది యూస్ చేస్తారు, కంపారిజన్ ఆపరేటర్స్ యూస్ చేస్తారు, అంటే రిలేషన్ ఆపరేటర్స్. రిలేషన్ ఆపరేటర్స్లో ఏది యూస్ చేస్తే మనకి ఏమొస్తుంది, లెస్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు యూస్ చేస్తే వస్తుంది కదా. ఇప్పుడు ఇఫ్ కండిషన్స్, ఆల్రెడీ మీకు కండిషన్ స్టేట్మెంట్స్ తెలుసు కాబట్టి నేను కంటిన్యూ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏ ఫస్ట్ వాల్యూ ఏ కదా, ఏలో స్టోర్ చేసాం. ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బి, ఏ అనేది పెద్ద కాదా చెక్ చేస్తున్నాం. అలాగే మనం రెండింటిని చెక్ చేయాలి, అందుకే నేను అండ్ ఆపరేటర్ కూడా యూజ్ చేశాను. నాకు రెండు ట్రూ అయితే రెండిట్లో ఏ వాల్యూ, రెండిట్లకి కంటే పెద్దది ఏమవ్వాలి, ఏ వాల్యూ అవ్వాలి. అందుకే అన్నప్పుడు నాకు రెండు సాటిస్ఫై అవ్వకపోతే నాకు ఏ అనేది పెద్ద నెంబర్ కాదు, అంతే కదా. కరెక్ట్ అయింది అనుకోండి, నాకు ఏ అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ బి కూడా అలాగే, ఇఫ్ సారీ, బి కూడా అలాగే చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి, బిని ఏదో చెక్ చేస్తున్నాను, ఏ అన్నది బి కంటే ఎక్కువ కాదో చెక్ చేస్తున్నాను. తర్వాత బిని సితో కంపేర్ చేస్తున్నాను. నాకు బి వాల్యూ ఎక్కువ అయితే ఏం ప్రింట్ అవ్వాలి, బి అనేది ప్రింట్ అవ్వాలి, లేకపోతే డైరెక్ట్ సి వాల్యూ ప్రింట్ అయిపోవాలి. ఓకేనా? అర్థమైందా ప్రోగ్రామ్? మనకి ఏదైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అనేది 2 to 3 టైమ్స్ రీడ్ చేసుకుంటే మనకు అన్ని ఆన్సర్స్ అందులోనే దొరుకుతాయి.
ఓకేనా? ఇక్కడ ఏం యూస్ చేశాను చెప్పండి. నాకు వేరియబుల్ ఎలా స్టోర్ చేయాలి, వేరియబుల్ కాన్సెప్ట్ యూస్ చేశాను. నెక్స్ట్ డేటా టైప్స్. ఏం యూస్ చేశాను డేటా టైప్స్ ఇక్కడ? int, ఇంటర్నెట్ డేటా టైప్ యూస్ చేశాను. అక్కడికి ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ అయినాయి? 2 కాన్సెప్ట్స్. థర్డ్ కాన్సెప్ట్ ఏం యూస్ చేశాను? రిలేషనల్ ఆపరేటర్ యూస్ చేశాను. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ యూస్ చేశాను. ఓకేనా? మనం ఏదన్నా మన ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలంటే మన ఈ 3 కాన్సెప్ట్స్ అనేది పక్కా ఉండాలి, నేర్చుకోవాలి. దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటే మీకు నాలెడ్జ్ ఒక సెకండ్లో మీకు ఆ ప్రోగ్రామ్ స్ట్రైక్ అయింది అనుకున్న ప్రోగ్రామ్, ఆ క్వశ్చన్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా అర్థమైందంటే మీకు ప్రోగ్రామ్ అనేది ఈజీగా చేయగలరు. ఇది రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందని. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ప్రోగ్రామ్ అందరికి అర్థమైందా? ఆన్సర్ రిప్లై ఇవ్వండి. నో సార్ అని ఇచ్చారు. మీకు yes, అర్థం కాలేదా కాన్సెప్ట్స్ అసలు? Yes, sir. yes, sir. అర్థమైందా? ఓకే. ఇప్పుడు నాకు అవుట్పుట్స్ చూడండి. ఎంటర్ ఇక్కడ రన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు అవుట్పుట్స్ ఏమడిగితే చూడండి. ఎర్ర త్రో చేస్తుంది. ఎందుకు ఎర్ర త్రో చేస్తుంది? ఏమనుకున్న ఆన్సర్ అర్థం కాదు అంకుల్. ఎందుకు అంకుల్ నాకు తలకాయ పగిలిపోయింది, అది గట్టి తగిలింది. ఎవరైనా చెప్తారా ఎందుకు ఎర్ర త్రో చేసిందని? Space, sir. అది మనం స్ట్రింగ్లు ఇచ్చాం కదా. నేను స్ట్రింగ్లు ఇచ్చాను కదా. సరే ఇది తీసాను. ఇప్పుడు రన్ అవుతుందా? ఇప్పుడు కూడా ఎర్ర త్రో చేస్తుంది. ఏంటి ఎర్ర త్రో చేస్తుంది? 7th లైన్లో అంట. అలా మనం ఇక్కడ ఏం రాశాను నేను? మనం వేరియబుల్ ప్రింట్ చేసినప్పుడు ఏమన్నా స్ట్రింగ్ అది కాదు కదా. No, sir. చూడండి, అందుకే ఎర్ర త్రో చేస్తుంది. ఇప్పుడు చూడండి, రన్ చేశాను. ఇక్కడ మీకు వాల్యూ ఎంటర్ చేయమని వస్తుంది. ఫస్ట్ వాల్యూ ఏం ఎంటర్ చేద్దాం? 20, ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ 45, నెక్స్ట్ 73, మీకు అవుట్పుట్ ఏం వచ్చింది? 73. 73, ఇప్పుడు ఇంకోలా ఇద్దాం. 40 ఎంటర్ చేశాను. 30 డిగ్రీస్ ఆర్డర్లో ఇస్తున్నాం. 20. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 40. అర్థమైందా? 40. Yes, sir. లాజిక్ అర్థమైందా? Yes, sir. కంపారిజన్ చేశాను అంతే. గ్రేటర్ దెన్ ఈక్వల్ ఫస్ట్ నెంబర్తో నేను మనం ఎలా కంపేర్ చేస్తాం? ఫస్ట్ దాంతో రెండింటిని కంపేర్ చేయాలి. తర్వాత మళ్ళీ సెకండ్ దాంతో మళ్ళీ ఫస్ట్ రెండింటిని కంపేర్ చేయాలి. ఆల్రెడీ థర్డ్ వన్ ఏంటి? ఈ రెండు జరిగిపోయి థర్డ్ వన్ కాబట్టి థర్డ్ వన్ డైరెక్ట్ ప్రింట్ చేసేస్తుంది. ఓకేనా? అర్థమైందా? మీరు అర్థమైంది, రియల్ sir. టైంలో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని నేను ఇస్తాను, తర్వాత పీడిఎఫ్ ఇస్తాను, మరి షార్ట్ అవుట్ చేస్తూ ఉండండి, రివైజ్ చేసుకొని. ఓకేనా? మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఇవ్వట్లేదు మీకు. ఒకసారి గ్రిప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరే చేస్తారు. ఓకేనా? నేను చెప్పట్లేదు ఇంకా పీడిఎఫ్ ఇవ్వలేదని చెప్పేసి మీరు ఆ కాన్సెప్ట్ కోసం వెయిట్ చేయకండి. మీరు ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? మీకు ఏం ఇక అర్థమైంది కదా డేటా టైప్స్. ఇప్పుడు నేను రేపు నుంచి లూప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఓకేనా? ఈ క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ ద ఫైండ్ ద నంబర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0. ఇది రాసుకోండి. స్క్రీన్ షేర్ అయినా
ఎస్ సార్. ఈ క్వశ్చన్ రాసుకోండి, ఇది ట్రై చేయండి ఒకసారి. ఆల్రెడీ నేను చెప్పాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓన్గా. రాసుకున్నారా? లాజిక్ అవ్వాలని చెప్పగలరా ఏంటి అన్నది? కాకపోతే రేపు అడుగుతానులే దీని గురించి, ఇది వదిలేయండి. నెక్స్ట్, స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా, సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ అయినా ఏదైనా స్ట్రింగ్ కింద వస్తుంది. మన ఓన్ వర్డ్స్ మనం ఎలా రాస్తాం దాన్ని బట్టి ఉంటుంది. దీంట్లో స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్లో ఏమేమి ఉంటాయి మీకు ఐడియా ఉందా? స్ట్రింగ్ మెథడ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రింగ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి? యాడ్, కన్కాటినేట్. యాడ్ అంటే ఏంటి? జస్ట్ టూ స్ట్రింగ్స్ని యాడ్ చేస్తుంది అంతే. కన్కాట్ ఏం చేస్తుంది? మొత్తం ఒక టూ స్ట్రింగ్ని ఒక స్ట్రింగ్లో కన్వర్ట్ చేసేస్తుంది. ఓకేనా? యాడ్ ఏం చేస్తుంది? టూ స్ట్రింగ్స్ని యాడ్ చేస్తుంది అంతవరకే. కన్కాటినేట్ ఏం చేస్తుంది? రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేసి ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. స్లైస్, స్లైస్ అంటే మనకి ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ వరకు, మనం స్ట్రింగ్ని నాకు ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు కావాలంటే తీసుకుంటుంది. తర్వాత లెంత్, స్ట్రింగ్ లెంత్ కనుక్కోవచ్చు. తర్వాత అప్పర్ కేసెస్, లోయర్ కేసెస్. ఓకేనా? తర్వాత క్యాపిటలైజేషన్, మన స్టార్టింగ్లో ఒకటే క్యాపిటల్ వస్తుంది ఇది యూజ్ చేస్తే. తర్వాత కౌంట్, మనం కౌంట్ చేసుకోవచ్చు, రీప్లేస్. ఓకేనా? ఒకటి మనం కాన్సెప్ట్ మళ్ళీ చెప్పుకుంటూ వెళ్దాం, చూసుకోండి. యాడ్ అంటే ఏం చేస్తుంది? నాకు ఒకటి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం రియల్ టైంలో. ఓకేనా? అందరికి ఓకేనా? చెప్పండి. ఒకటి ఫాస్ట్గా. ఎంత ఉంది? మనకి ఇంకా 7 minutes టైం ఉంది. ఈ 7 minutesలో ఈ కాన్సెప్ట్ కవర్ ఆల్రెడీ మీకు అయ్యింది కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? రేపు ఓకే కాన్సెప్ట్లో సార్. ఎగ్జాక్ట్గా లూప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసి మనం ఈ ప్రాబ్లం ఇక్కడ రాసిన క్వశ్చన్స్ అన్ని షార్ట్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ యాడ్. నేను యాడ్ వల్ల ఏంటి? రియల్ టైంలో ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, మీకు క్లారిటీగా వస్తుంది. ఓకేనా? యాడ్ యాడ్ ఏం చేస్తుంది? టూ స్ట్రింగ్స్ని యాడ్ చేస్తుంది అన్నాను కదా. ఇప్పుడు నేను సాయిని తీసుకున్నాను. ఓకేనా? నాకు 10 అయిపోతే చెప్పండి, ఆపేస్తాను. ఓకేనా? యాడ్, నేను ఏం చేశాను? టూ స్ట్రింగ్స్ తీసుకున్నాను. నేను ఆ టూ స్ట్రింగ్స్ని యాడ్ చేస్తాను. యాడ్ అంటే ఏం చేస్తుంది చూడండి. ఏ కామా పి అని ఇచ్చేస్తాను. అవుతుందా? అయింది చూసారా? ఇక్కడ ఏం అవుట్పుట్లో ఏమొచ్చింది? సాయితేజ్ వచ్చింది, మధ్యలో స్పేస్ వచ్చింది. అర్థమైందా? మన టూ స్ట్రింగ్స్ని యాడ్ చేస్తుంది అంతే. ఒక స్పేస్ వస్తుంది. అంటే ఇది డిఫరెంట్ స్ట్రింగ్, ఇది ఒక డిఫరెంట్ స్ట్రింగ్ అని చెప్పి మనకి ఇండికేట్ చేసడం కోసం స్పేస్ వస్తుంది. ఓకేనా? యాడ్లో కనుక కామా యూ షేప్ అని వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను కామా స్పేస్ ఇచ్చాను. చూడండి ఏమొచ్చింది అక్కడ అవుట్పుట్లో. కామా ఇవ్వాలి. ఓకేనా? కామా ఇవ్వండి పక్క. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మీకు కన్కాటినేట్ చెప్తాను. కన్కాటినేట్ ఏమవుతుంది? జస్ట్ యాడ్ చేస్తారు. యాడ్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? సాయితేజ్ అని వచ్చింది, కానీ ఏమొచ్చింది? స్పేస్ లేదు. దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైందా? కన్కాటినేట్ యాడ్ రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేస్తుంది, కానీ ఫస్ట్ ఏం చేస్తుంది? జస్ట్ సపరేట్గా ఉంచుతుంది ఒక స్ట్రింగ్ని. కానీ కన్కాటినేట్ ఏం చేస్తుంది? ఆ స్ట్రింగ్స్ని, రెండు స్ట్రింగ్స్ని కలిపి ఒక స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. స్పేస్ ఉండదు. నెక్స్ట్ ఏంటి? సీలింగ్. కన్కాటినేట్ స్లైసింగ్ కదా. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? నేను ఇంకా అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ చేసి చూపించడం, మనకు టైం ఎంతో లేదు. ఓకేనా? కన్కాటినేట్ చేయాలి. స్లైసింగ్ ఏంటంటే మనం స్ట్రింగ్ అని తీసుకున్నాం, ఏ ఈక్వల్ టు సాయితేజ్ అని తీసుకున్నాం. ఇప్పుడు నేను మీకు ఇండెక్స్ వాల్యూస్ తెలుసా? ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జీరో. చెప్పండి. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సిండెక్స్ వాల్యూ ఎంత? 0. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి, ప్రింట్ స్టేట్మెంట్. మనకి ఎక్కడ ఎక్కడ ప్రింట్ అవ్వాలి?
ఏ వాల్యూ ఏ అనేది ప్రింట్ అవ్వాలి. నేను దాంట్లో సింటాక్స్ వాల్యూ తీసుకున్నాను చూడండి. నాకు 0 సింటాక్స్ వాల్యూ, నాకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు లెంత్ ఎంత కావాలి? లెంత్ ఇది, ఓకేనా? నాకు 3 లెంత్స్ కావాలి 0 నుంచి స్టార్ట్ అయిన తర్వాత, ఓకేనా? లెంత్ వేరు, ఇండెక్స్ వేరు. కంపారిజన్ లెంత్ అంటే మనం లెంత్ కనుక్కునేది, ఇండెక్స్ అంటే మనకి ఇండెక్స్ వాల్యూ, దాని ప్లేస్ ఉన్న ప్లేస్ వాల్యూ, ఓకేనా? ఎస్ ప్లేస్ వాల్యూ. నాకు 0 ఇండెక్స్ వాల్యూ, ఎస్ అనేది 3 అనేది లెంత్. ఇక్కడ లెంత్ ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి ఒకసారి. సాయితేజలో ఏం ప్రింట్ అవుతుంది? నేను వన్ గెస్. సాయితేజలో నాకు ఏమని ప్రింట్ అవుతుంది? సాయి అనేది ప్రింట్ అవుతుంది. లెంత్ అంతా 3 కదా, 3 క్యారెక్టర్స్ కదా. SAI సాయి. ఇది నాకు ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎస్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నాకు ఎస్ నుంచి కౌంట్ చేసుకుని 3 వాల్యూస్ త్రో చేస్తుంది, ఓకేనా? 3 సాయి అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇండెక్స్ వాల్యూ కూడా త్రో చేశాను, లెంత్ ఇవ్వలేదు. అలా త్రో చేసినప్పుడు లెంత్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మొత్తం ఇస్తుంది ఇంకా, ఓకేనా? లెంత్ ఇవ్వకపోతే మొత్తం కంప్లీట్గా ఇస్తుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? థర్డ్ ఇండెక్స్ ఏముంది? తేజ. తేజ్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా? ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ లెంత్, మనం డైరెక్ట్గా స్ట్రింగ్ ఇలా కాల్ చేస్తే బ్రాకెట్ లెంత్ అని కాల్ చేస్తే మనకు దీని లెంత్ ఎంత ప్రింట్ అవుతుంది, ఓకేనా? ఒకసారి నేను చెప్పింది కాకుండా మీరు ఓన్గా మీరు కూడా ట్రై చేయండి. ఫోన్స్లో ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది, మీరు టైప్ చేసుకుంటే అయిపోతుంది, ఓకేనా? లెంత్ రాసుకోండి ఒకసారి. మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ప్రింట్లో లెంత్ డైరెక్ట్గా ఎల్ఏ అని చెప్పేసి వేరియబుల్ కాల్ చేస్తాం అనుకోండి, డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది లెంత్ అనేది. పైథాన్ 6 కాబట్టి డైరెక్ట్ 6 క్యారెక్టర్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ పైథాన్ అప్పర్ కేసెస్ లోయర్ కేసెస్ కదా. ఇక్కడ చూడండి, అప్పర్ కేసెస్ మనం రాసుకోండి సేమ్ ఇలాగే, లోవర్ రాస్తే అక్కడ అప్పర్ రాస్తారు అంతే. ఏ డాట్ మనకి ఏ వేరియబుల్ కావాలో ఆ వేరియబుల్ డాట్, మీరు ఎక్కడ ఏం చేంజ్ చేసుకుంటున్నారు, లోయర్ కేసెస్ కావాలనుకున్నారు, అప్పర్ కేసెస్ కావాలనుకుంటున్నారు, దాన్ని బట్టి మన లోయర్ కేస్ అని ఇస్తే లోయర్ కేసులోకి మారుతుంది, అప్పర్ కేస్ అంటే అప్పర్ కేసులో మారుతుంది. ఇక్కడ ఏం మారుతుంది చెప్పండి? మొత్తం టెస్ట్ అంతా, ఈ టెస్ట్ అంతా లోయర్ కేసులు కన్వర్ట్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అప్పర్ కూడా ఇక్కడ అప్పర్ అని రాసినా మీకు అప్పర్ కేసులో కన్వర్ట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, రాసుకోండి. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఓన్లీ మన స్టార్టింగ్లో అక్కడ ఒకటే క్యాపిటల్ వస్తుంది, కానీ వంద క్యాపిటల్ రాదు. సేమ్ మీరు కాన్సెప్ట్ డాట్ అని చెప్పి వేరియబుల్ అని డిక్లేర్ చేస్తే అనిపిస్తుంది. కౌంట్ కూడా అంతే, ఏ డాట్ కౌంట్. మీరు ఏం కౌంట్ చేయాలనుకుంటున్నారు? నాకు ఈ స్ట్రింగ్లో పైథాన్ అన్నది n టైమ్స్ కౌంట్ అయింది, కౌంట్ చేసుకుంటారు, ఓకేనా? నాకు పైథాన్ అని 2 టైమ్స్ రాసింది కాబట్టి నాకు కౌంట్ ఎంత వచ్చింది? 2 అని వచ్చింది. ఓకే, రీప్లేస్. ఇక్కడ చూడండి, ఐఎమ్ ఏ జావా డెవలపర్ అని రాశాను కదా. నేను ఇప్పుడు జావా ప్లేస్లో నా పైథాన్ పెట్టుకోవాలనుకున్నాను, రీప్లేస్ చేద్దాం అనుకున్నా. చూడండి ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాశాను? ప్రింట్. నాకు ఎక్కడ ఉంది? ఏ అనే వేరియబుల్లో ఉంది. ఏ డాట్ రీప్లేస్. ఏం రీప్లేస్ చేద్దాం అనుకున్నాను? జావాని పైథాన్తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని జావా మనం ఫస్ట్ రాస్తాం డబుల్ కోట్స్లో, తర్వాత పైథాన్ అనేది డబుల్ కోట్స్లో నెక్స్ట్ రాస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? కాల్ చేసినప్పుడు ఐఎమ్ ఏ పైథాన్ డెవలపర్ అని వస్తుంది, ఓకేనా? ఇక వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మెథడ్స్లో? యాడ్, కన్కాటినేషన్, స్లైసింగ్ సారీ, లెంత్, అప్పర్ కేస్, లోయర్ కేస్, క్యాపిటలైజేషన్, కౌంట్, రీప్లేస్, ఏం డౌట్స్ ఉన్నాయి? खड़े सन कर డౌట్స్ ఏం లేవు కదా? నెక్స్ట్ టాపిక్ రేపు నుంచి కవర్ చేస్తాను, ఓకేనా? రేపు నుంచి అసలు లీవ్ అవ్వకుండా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ చేద్దాం. ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం సాల్వ్ చేద్దాం, ఓకేనా? రేపు కాన్సెప్ట్ మానేకండి అవులు, ఓకేనా? నాకు రేపు కూడా ఫుల్ అటెండెన్స్ ఉండాలి, ఇలాగే రేపు కవర్ చేద్దాం. వీ క్యాన్ లీవ్.